చూసిన కదా మీరు నమ్ముతారు. చూడండి, ఒక భార్యాభర్త ఫ్రైడ్ రైస్కి వచ్చారు. వచ్చినప్పుడు కూర్చున్నారు, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారు. కూర్చొని చూస్తున్నాం మేము కూడా. అయితే పక్కన భార్యాభర్త కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి పక్కన ఒక అతను కూర్చున్నాడు. కూర్చొని ఉన్నప్పుడు ఈ భర్త అన్నాడు, మా తమ్ముడు బండి వచ్చు కదా, నువ్వు ఆ బండి వేసుకొని వెళ్ళు అని అంటే, నేను చైర్లో ఉన్నాను కదా ఎలా వెళ్ళను అని తను మాట్లాడుతుంది. తను మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోన్ ఇచ్చాడు వాళ్ళ భర్త, అమ్మాయికి ఫోన్ ఇచ్చాడు అనమాట. ఆ ఫోన్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి చేత్తో పట్టుకొని కూర్చుంటే ఈ పక్కన కూర్చున్న అతను, తను మరి ఉందో లేదో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మేము పక్కనే చూస్తున్నాము. తను వచ్చేసేసి తన హ్యాండ్ మీద ఫోన్ పట్టుకొని అంటే చేసేసాడు. వాళ్ళ భర్త లేచి టప్ టప్ అని కొట్టేసేసినాక వాడు బయటికి వెళ్ళిపోయినాక వాళ్ళ భర్త బయటికి వెళ్ళిపోయాడు అనమాట. యాక్చువల్లీ వెళ్ళిన వాళ్ళు ఈ అమ్మాయికి ఇక్కడ బిక్కుమంటూ పక్కన ఏంటంటే మావిడిని ఇలా పట్టుకున్నారు అని అంటుంటే ఆ అమ్మాయి ఇంకా సిగ్గు అనిపించి కారులో వెళ్ళి కూర్చుంది. మీరు నమ్మరు, అమ్మాయి కారులో కూర్చున్నాక వాళ్ళ భర్త, అంటే ఈ రోజుల్లో ఈ కాలం ఎలా ఉందంటే ఆడమనిషి ఏ తప్పు లేకపోయినా తన మీద పడి ఏడవాలి. ఎందుకంటే నోరెత్తి మాట్లాడదు భార్య కదా, ఏం మాట్లాడదు అనుకున్నది కదా. సో ఆ అమ్మాయి ఏం చేసింది, కారులో కూర్చొని ఉంది. ఇంకా అటు వస్తున్నాడు ఇటు వస్తున్నాడు, ఈ అమ్మాయిని తిడుతున్నాడు. అదేంటంటే వీటిని బయటికి తీసుకురాకూడదు అన్నాడు. ఏమైంది నాకు అర్థం కాదు. సో నేను చూస్తూ ఉన్నా అనమాట. అయితే అప్పుడు ఆ అమ్మాయి పడ్డ బాధ నిజంగా నాకు అనిపించింది. అలాంటి వాళ్ళకి ఆడదాని విలువ ఎప్పటికీ తెలియదు. వాడు అవసరానికి ఉండేవాడు ఎప్పటికీ భర్త కాడు కూడా. అమ్మాయి ఇక సిగ్గుతో లోపల కూర్చొని, మీరు నమ్మరు, నేను నవ్వుతో చెప్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ అమ్మాయిది ఏ తప్పు లేదు, అసలు అతను ఎవరో పాపం అమ్మాయికి తెలియదు. కానీ తను పడ్డ వేదన నేను చూశాను నిజంగా. ఇప్పుడు అలాంటప్పుడు దాని విలువ నీకు తెలియనప్పుడు పెళ్ళెందుకురా నీకు, పెటాకులు ఎందుకు? పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి జీవితాలు నాశనం చేస్తారు? అసలు ఆ అమ్మాయికి ఏమన్నా తన గురించి తెలుసా? పాపం నిజంగా నేను తిడుతుంటే మీకు అనిపిస్తుంది, ఏ తప్పు చేయకుండా అసలు అతను ఎవరో తెలియకుండా పద్ధతిగా ఉన్న అమ్మాయి మీద చేయేస్తే వాడిని కొట్టా, అది అయిపోయింది, నీకేమన్నా అయిందని తను అడగట్లా. నలుగురిని పిలిచి గొడవ చేసి, గుర్తుపెట్టుకో, ఇవాళ నువ్వు ఎవరినైతే చులకనగా మాట్లాడతావో రేపు నువ్వు మంచానికి పడితే నీకు కూడు పెట్టేది తనే. ఏదో నన్ను ఉన్నన్ని రోజులు ఏదిచ్చి పీక్కు తిన్నాడు, అవసరం లేదని వెళ్ళిపోతే నిన్ను ఎవ్వడు చూడరు. ఇప్పుడు అనాథాశ్రమాలు వస్తున్నాయి కదా, వాటిల్లో పడేసి నీ బ్రతుకు ఇక ఎలా ఉంటుంది? ఎందుకంటే పిల్లలు కూడా చూడరు. నేను ఎలా చూస్తారు? నా తల్లిని హింసించిన వాళ్ళు నేను ఎలా చూస్తాను అనుకుంటాడు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువగా నువ్వేమి ఎరగదీసేసి ప్రేమించమని నేను అడగను. ఉన్నదానిలో తనకు ఒక విలువిస్తే చాలు. తిన్నావా, ఉన్నావా, జాగ్రత్తగా ఉండు. బయట నువ్వు ఎన్ని ఎదవేషాలు వేసినా తనకు తెలియదు కదా ఇంట్లో కూర్చొని తినేదానికి. నాకైతే బాధ అనిపించింది. సో మీకు షేర్ చేసిన, తను చేయని తప్పుకి తను నిందించకండి ఎప్పుడు కూడా, ఎందుకంటే తను చాలా బాధపడటం నా కళ్ళతో నేను చూసా కాబట్టి. థ్యాంక్ యూ.